మేషరాశి వారికి ఏ విధంగా ఉంది? ముందుగా మేషరాశి ఇంగ్లీష్లో ఎరీస్ అంటాం. దీన్ని మనము అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృతిక 1వ పాదము, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఏలినట్స్ నడుస్తుందమ్మా. ఇప్పుడే ప్రారంభమైంది, ప్రథమ పాదంలో ఉంది. ఎవరైతే 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటారో వాళ్లకు ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి, ఆడ మగ ఎవరైనా సరే. విద్యార్థులకు ఫెయిల్యూర్స్ ఉంటాయి, సబ్జెక్టులు మిగిలిపోతాయి. ఉద్యోగస్తులకు మరియు ఏమంటారు వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లకు చాలా సమస్యలు ఉండే అవకాశం ఉంది. కేసులు ఉంటాయి, న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి, వాహన ప్రమాదాలు ఉంటాయి. అలాగే ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు, ప్రభుత్వ బ్యూరోక్రాట్స్కు ఈ సంవత్సరము ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు కానీ, ఏసీబీ, సిఐడి, సిబిఐ కేసులు కానీ, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఈడీ సమస్యలు కానీ, ఆడవారికి భార్యాభర్తల మధ్యన గొడవలు కానీ, ఈ సంవత్సరం చాలా సమస్యలు ఉన్నాయి. సో మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. అలాగే గురువు 4వ ఇంట్లో, 6వ ఇంట్లో కూడా ఈ సంవత్సరము అతిచారం వల్ల ప్రవేశిస్తున్నాడు కాబట్టి చాలా చాలా సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయమ్మా. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరము నలుపు రంగు దుస్తులకు, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండాలి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా చాలా వరకు సమస్యల నుండి బయటపడతారు.